మన టాపిక్ వచ్చేసి గాడ్సే గారు గాంధీజీని ఎందుకు చంపాడు. నాథురామ్ గాడ్సే ఆ పేరు వినగానే మనందరికీ గూస్ బంప్స్ వస్తాయి. అలాగే అతనికి దేశద్రోహి అని ముద్ర వేశారు. కొంతమంది గాంధీజీ దేశద్రోహి మరియు బ్రిటిష్ ఏజెంట్ అని నమ్మేవారు. నాథురామ్ గాడ్సే మహారాష్ట్రలో జన్మించాడు. ఇతని అసలు పేరు ముందు రామచంద్ర. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇతని కంటే ముందు 2 అబ్బాయిలు పుట్టి చనిపోతారు. వాళ్ళ పేరెంట్స్ అబ్బాయిల పేర్లు పెడితే చనిపోతున్నారని గాడ్సేకి రామచంద్ర అని పేరు పెట్టి పిలిచేవారు. ఇతని తర్వాత ఇంకొక తమ్ముడు పుట్టాడు. దాంతో వారు చనిపోవట్లేదు కదా అని నమ్మేసి మళ్ళా రామచంద్ర కాస్త నాథురామ్ వినాయక గాడ్సే అని పిలిచేవారు. ఇతను చిన్నప్పటి నుండి చాలా యాక్టివ్ పర్సన్. ఇతను గాంధీజీని మరియు వీర్ సవర్కర్ ఇద్దరిని ఇన్స్పిరేషన్ గా తీసుకునేవాడు దేనికైనా. అలాగే గాంధీజీ చాలా గొప్ప వ్యక్తి అని కూడా నమ్మేవాడు. కానీ ఆ గాంధీజీని ఎందుకు చంపాడు, అదే ట్విస్ట్. ఇప్పుడు మనం ఆ జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలుసుకుంటే, న్యూఢిల్లీలోని బిర్లా హౌస్ లో ప్రేయర్ సెరమనీ మీటింగ్ ఉంటుంది. అప్పుడు అక్కడికి గాడ్సే ఎంటర్ అయ్యి గాంధీజీ చెస్ట్ లో 3 బుల్లెట్లు దించేస్తాడు. ఎందుకంటే మళ్ళీ బ్రతకొద్దు, ఒకటి దించితే మళ్ళీ బ్రతుకుతాడేమో అని చెప్పేసి ముందే ప్లాన్ వేసుకొని వచ్చేస్తాడు. అక్కడ గాంధీజీ చనిపోతాడు. గాంధీజీ చనిపోగానే అతన్ని కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో ప్రవేశపెట్టి అతన్ని అడుగుతారు, నువ్వు గాంధీజీని ఎందుకు చంపావు? అతని సమాధానం వినగానే అందరు షాక్ అవుతారు. అతన్ని ఏం చెప్తాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నన్ను ప్రజలు అందరూ వ్యతిరేకిస్తారు, కానీ ముందు ముందు వాళ్ళకి తెలుస్తుంది నేను ఎందుకు చంపాను. గాంధీ గారు ఎప్పుడు అహింస మార్గాన్ని పాటించేవారు. కానీ మనం ఆ అహింస మార్గాన్ని ఎప్పుడు పాటించాలి అంటే మనం ఎదుటివారి కంటే శక్తివంతులమైనప్పటికీ. ఎందుకంటే వారు ఒకవేళ అహింస మార్గాన్ని మొదలు పెడితే మనం దాన్ని తట్టుకోగలగాలి. ఇప్పుడు మన హిందూ ధర్మాన్ని ఉదాహరణగా తీసుకుంటే, పాండవులు ధర్మం కోసం కౌరవులను చంపారు. దీన్ని ఆ సాక్షాత్తు శ్రీకృష్ణుడే పాండవుల తరపున ఉండి నడిపించాడు. ఆ శ్రీకృష్ణుడు కంసుడిని చంపాడు ధర్మం కోసం. అర్జునుడు తన బంధుత్వమైన భీష్ముడిని చంపుతాడు. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ ని చంపాడు. ఎందుకంటే శివాజీ తనను తాను రక్షించుకోవాలి కాబట్టి. కానీ గాంధీ మూర్ఖత్వంలో ఎందరో అమాయకుల ప్రజల ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేశంలో ఎన్ని పాలిటిక్స్ ఉన్నా కానీ అవి గాంధీ చెప్పినట్టే నడిచేవి. గాంధీని మాత్రమే బ్లైండ్ గా ఫాలో అయ్యేవారు. బాల్ గంగాధర్ తిలక్ చనిపోయిన తర్వాత ఐఎన్సి కూడా మొత్తం గాంధీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. మెయిన్గా గాడ్సేకి నచ్చని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఇండియా అండ్ పాకిస్తాన్ సపరేషన్ అయినప్పుడు గాంధీ మొత్తం ముస్లిమ్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తారు, ఇండియన్స్కి అక్కడ సపోర్ట్ చేయలే. 1931లో సివిల్ డిసోబియడెన్స్ మూమెంట్ స్టార్ట్ చేస్తాడు. ఎందుకు స్టార్ట్ చేస్తాడో తెలియదు, ఎందుకు స్టాప్ చేస్తాడో తెలియదు. దాన్ని గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని బంద్ చేస్తాడు. అప్పుడు గొప్ప హిస్టోరియన్ అయిన పీటర్ హార్టిమెన్ ఏం చెప్తాడంటే, దట్ ఇట్ వాజ్ అ ప్యాక్ట్ ద బ్రోకెన్ బ్యాక్ ఆఫ్ పీజెంట్స్ రాదర్ దన్ లాటీస్. ప్యాక్ట్ లో పనిచేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచినట్టే అనిపించిందంట. దాని తర్వాత సత్యాగ్రహ అని స్టార్ట్ చేస్తాడు. దాని మీనింగ్ గాంధీకి తప్ప ఎవరికి తెలియదు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ దాంట్లో కేవలం ఒక చోరీ ఇన్సిడెంట్ వల్ల అది కూడా బంద్ చేస్తాడు. ఆ ఇన్సిడెంట్ లో ఏం జరుగుతుంది అంటే, మన ఇండియన్ ఫార్మర్స్ పోలీస్ స్టేషన్ ని తగలబెడతారు. దాంట్లో 22 మెంబర్స్ బ్రిటిషర్స్ చనిపోతారు. దానివల్ల 4 మెంబర్స్ ఫార్మర్స్ ని ఒక శిక్ష వేస్తారు. అప్పుడు గాంధీజీ పట్టించుకోడు. దాంతో 4 మెంబర్స్ ఫార్మర్స్ చనిపోతారు. ఈవెన్ నెహ్రూకి కూడా ఆ విషయం నచ్చదు. మళ్ళీ తర్వాత ప్రజలకి ఎవరికి నచ్చని లాంగ్వేజ్ తీసుకొస్తాడు, అదే హిందుస్థానీ లాంగ్వేజ్. దీంట్లో హిందూ ప్లస్ ఉర్దూ మిక్స్ అయి ఉంటుంది. దాంట్లో గ్రామర్ వర్బల్ అలాంటివి ఏమి ఉండవు. అది మాట్లాడడానికి తప్ప రాయడానికి రాదు. అది అసలు సరిగ్గా మాట్లాడడానికి కూడా రాదు నిజం చెప్పాలంటే. ఇలా దేశాన్ని మొత్తం నాశనం చేసిండని చెప్తాడు. ఇవి అన్ని విన్న తర్వాత కోర్టు వాళ్ళు కూడా గాడ్సే చేసిన పనిని మెచ్చుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే అది ఒక రూల్, ఫాదర్ ఆఫ్ నేషన్ ని చంపినందుకు ఉరిశిక్ష తప్పదని
గాడ్సేని కూడా చంపేస్తారు. జై హింద్, జై భారత్.